టవర్స్ అన్ని మునిగిపోయినాయి, ఇక్కడ సచివాలయం హైకోర్టు ఇదంతా మునిగిపోయిందని అంటారు, నిజమేనా? అన్ని బూటక ప్రచారం అండి. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చింది రాష్ట్రం అందుకునండి రాష్ట్ర ప్రజలు. నేను అమరావతి వాసిని మైనార్టీ జేఏసీ కన్వీనర్ ని. నేను అమరావతి మునిగిందని టీవీలో చూసి నేను వచ్చానండి. ఇప్పుడే ఈ అంబాటి మాట్లాడేవాడు, కేతిరెడ్డి మాట్లాడేవాడు, ఈ వాటర్ మాటలు చూసి నేను డైరెక్ట్ గా ఇక్కడ లైవ్ లోకి వచ్చానండి. ఎక్కడైనా వాటర్ ఉన్నాయా? మా తాతల కాలం నుంచి చూసుకున్నా గానీ అమరావతి 29 గ్రామాలు గానీ, అమరావతి చుట్టుపక్కల గానీ, కృష్ణానది చుట్టుపక్కల గానీ 100 సంవత్సరాల నుంచి ఎక్కడ మునగలేదండి. 100 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా గానీ ఎక్కడ మునగలేదండి. ఎందుకని మునిగిపోయింది అది ఇదని వీడియోస్ వాళ్ళ ఒక బూటక ప్రచారం అండి. ఫస్ట్ నుంచి కూడా అమరావతి మీద విషం జల్లేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కో వైసీపీ ప్రభుత్వం అండి. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు మొత్తం ఒక్కొక్క ఎకరం తాకట్టు పెట్టడమే తెలుసులే గానీ అభివృద్ధి దిశగా ఎక్కడ పోలేదండి. అభివృద్ధి దిశగా వెళ్తుంది ఐకానిక్ టవర్ అండి. ఇది 1, 2, 3 అండి. ఇది చూసుకుంటే హైకోర్టు అండి పక్కన. అంతా ఎవరు సెలవలేదండి. హైకోర్టు డైలీ జడ్జి గారు వస్తూ ఉంటారు, సెక్రటరియట్ కి చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటారు, కేబినెట్ మీటింగ్ జరుగుతూనే ఉంటాయి, ప్రజలు తిరుగుతూ ఉంటారు. కొత్తగా 22,000 మంది వర్కర్స్ వచ్చారండి. ఇక్కడ ఎల్ఎన్టీ గానీ, షాపూజీలో గానీ వర్కర్లు మీరు చూసే ఉంటారు. బిల్డింగ్స్, మినిస్టర్ క్వార్టర్స్ గానీ చేస్తున్న వర్కర్స్ వచ్చారు. ఇప్పుడు 45 అడుగుల లోతులో నుంచి వచ్చిందండి పిల్లర్స్. ఎక్కడైనా వాటర్ ఆగినవి ఉన్నాయండి మీకు? అంటే ఎందుకని నా చెప్పులకు కూడా వాటర్ తగలేదండి. ఎందుకని ఇలా ప్రచారం చేస్తున్నారు? ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే అభివృద్ధి దిశగా అమరావతి వెళ్తుందండి. పెట్టుబడిదారులు రాకుండా దారి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడండి. కానీ ఇక్కడ అభివృద్ధి జరిగిద్దండి. అమరావతి ఎక్కడ మునగలేదండి. పెట్టుబడులు దారులు రాకుండా చేయాలనే ఒక ఇదితో జగన్మోహన్ రెడ్డి వెళ్తుందండి.